ఇదివరకు సరే వైసీపీ ప్రయత్నించిందా దానికి సంబంధించి ఏంటి అనేది మనం చూసాము. కానీ నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్ ఒక విధంగా క్యాడర్ కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి పెడుతున్నటువంటి కేసులు, ఈ పరిణామాలను చూస్తే క్యాడర్ అంతా బయటికేమొస్తారు, కార్యకర్తలు బయటికేమొస్తారు, దీని మీద ఏం పోరాడతారనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమాలు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంకా వైసీపీ పార్టీకి సంబంధించిన ఆ స్ట్రెంగ్త్ని, ఆ పవర్ని చూపించే ప్రయత్నం అయితే నిన్న జరిగినట్టు మనకు కనిపిస్తూ ఉంది కదా. ఏడాదిలోనే అంటే నెగిటివ్గా ఉంటుంది, ఇప్పుడు ఎందుకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇబ్బందులు పడే అవసరం అనేటువంటి అనుకునే వాళ్ళందరూ కూడా అలాంటి భయం లేకుండా బయటకు వచ్చి డైరెక్ట్గా పార్టీ కోసమో లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాల కోసమో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ నిన్న మనం చూసాం అన్ని నియోజకవర్గాల్లో కూడా. దీనికి 2-3 కారణాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి. ఎందుకంటానంటే ఓడిపోయిన పార్టీ కొన్ని రోజులు భయంగా ఉంటుంది. ఓడిపోయినాం, ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఏమో మనం అనవసరంగా ముందుకెళ్తే ఏమన్నా పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, కేసులు పెడతారేమో, ఈ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ భయం అట్లే పిడికిలు బిగించుకుంటే ఏమో ఆ పిడికిలు ఏముందని మీరు భయపడతారు. ఇప్పి చూపి చేసినట్టు దాంట్లో ఏముండదు. కాబట్టి ఈ భయం అట్లానే ఉంటే నేను కంట్రోల్లో ఉంటాను. వైసీపీలో ఉన్న శ్రేణులైనా ఏ పార్టీ అయినా ఓడిపోయిన మొదటి 2 సంవత్సరాలు కొంచెం గందరగోళంగా ఉంటారు. మనకి ఎందుకు ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, కేసులు పెడతారేమో చూద్దామని. వీళ్ళు రావడం వాడిని కొడతా, వీడిని కొడతా, ఈయన వేస్తా, వాడిని వేస్తాను, వేసింది తక్కువైనా ఏ చెప్పింది ఎక్కువ. కేసులు పెట్టింది, అరెస్టులు చేసింది 10 మంది అయితే వీళ్ళేదో 1000 మందిని చేసేసినారన్నంత ఇంప్రెషన్ కల్పించారు. వైసీపీ వాళ్ళు కల్పించింది. వీళ్ళు టీవీ డిబేట్లు పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వాడిని కొట్టేస్తారు, వీడిని కొట్టేస్తారు, కొట్టకపోతే వాడిని ఎందుకు కొట్టలేదు, కొట్టేస్తే వాడిని కొట్టడం కరెక్ట్. ఈ పని కాదు, మీడియా చేయాల్సిన పని కాదు, ఈ పనులన్నీ చేసి పెట్టారు. దాంతో ఏమైంది, ఒక భయంతో స్టార్ట్ అయింది. ఫస్ట్ వైసీపీలో భయంతో స్టార్ట్ ఏంది, మన పరిస్థితి కొట్టేస్తున్నారే అని. తక్కువే కొట్టింది 10 మందిని, కానీ 1000 మందిని కొట్టినట్టు ఇంప్రెషన్. ఈ భయం కొంచెం పెరిగి ఏమైంది, ఇప్పుడు అంబటి రాంబాబు గారి స్టేట్మెంటే పాపులర్ స్టేట్మెంట్. ముందే చెప్తే ప్యాంటు షర్ట్ సర్దుకొని వస్తాను అన్నాడు. అంటే తీర్థయాత్రలో పోయినట్టు ముందే చెప్తే సర్దుకున్నట్టు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ జగన్ గారు కూడా ప్రతిసారి ఏముంటారు, మహా అంటే కష్టపెడతారు, మహా అంటే 2 నెలలు జైలు పెడతారు, మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ కొట్లాడతాం, మళ్ళీ గెలుస్తాం, మనం వస్తే మళ్ళీ వాళ్ళ సంగతి తేలుద్దాం. దాంతో ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలు మీకు గ్యారంటీ అనేది సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే మిమ్మల్ని ఊరిని అరెస్ట్ చేస్తే నేను వచ్చి అడ్డుకుంటాను, పోలీసులు ఇవి చెప్పట్ల. ఆయన అరెస్ట్ అవుతారు, 2 నెలలు రెడీగా ఉన్నానని చెప్తాను, నాతో సహా అందరూ రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఇది ఏమైంది, వీళ్ళకి భయం పోయి ఓహో మనకు ఈ 5 ఏళ్ల కాలంలో మన కార్యకర్తలంతా ఒకసారి జైలుకి పోయి రావాల్సి వస్తుంది కాబట్టి అంబటి రాంబాబు చెప్పట్టు ప్యాంటు షర్ట్ సర్దుకొని రెడీగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చేసినారు. ఇంకా ఆ పరిస్థితికి వస్తే ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం ఊరలంగా. కాబట్టి వైసీపీ భయపెట్టింది వీలే, భయం పోగొట్టింది వీలే. భయం కొట్టడం తర్వాత వాళ్ళు గమ్మున ఎందుకుంటారు. కాబట్టి 1 year అయిపోయిన వెంటనే ఈదులో వచ్చారు. రెండోది చూడండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా తమ పార్టీ నాయకుల్ని గడ్డం చేతిలో పట్టుకుని అడుక్కుంటూ ఉంటారు, ప్రోగ్రామ్ బాగా చేయండి అయినా ప్రోగ్రామ్ పార్టీ అధిస్తాను. ఇక్కడ రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇన్న సమాచారం ప్రకారం మీరు ప్రోగ్రామ్ చేయకపోతే మేము మార్చేసి వేరే వాళ్ళని పెడతా అంటున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉంటుంది. ఇంకా 4 ఏళ్ళ నుండి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి అంత భిన్నంగా చేస్తారా, చేయకపోతే వేరే వాళ్ళని పెట్టమంటారా? ఈ ధైర్యం ఆయన నుంచి వచ్చింది ఆయనకి. చాలా చిన్న విషయం కాదు ఇది. రెండోది, ఎప్పుడు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో పెడుతుంటారు. ఈ ప్రోగ్రామ్ ఆయన నియోజకవర్గాల్లో పెట్టినాడు. ప్రతి నియోజకవర్గంలో పెట్టారు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టాం అనుకోండి, మా జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఉమ్మడి జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు పెడితే ఒక నియోజకవర్గం నుంచి 100 మంది వచ్చినా దాదాపు 1400 మంది అయిపోతారు. సరిగ్గా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టాలి మామూలుగా. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, జిల్లాల్లో నుంచి నియోజకవర్గాలు తగినాడు. దాంతో ప్రతి నియోజకవర్గం 1000 మందిని సమీకరించాలి. అంటే 14,000 అయిపోతుంది. అంటే ఏంటి అది, ఎంత కష్టపడాలి. రెండోది, చేయకపోతే వెంటనే పిలిపించుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. ఎందుకు చేయలేదు నువ్వు కార్యక్రమం, నువ్వు చేయకపోతే నువ్వు చేస్తావా చేయవాలి, తీరోడ్ని పెట్టమంటావా? అసలు ఈ కిందోలు భయపించాలి జగన్ ని. 4 ఏళ్ళు ఇంకా అధికారం లేదు కాబట్టి నాకు ఇది చేయకపోతే తప్ప నేను పార్టీలో ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, ఇట్లా బెదిరించాల్సిన స్థాయిలో ఆయన బెదిరిస్తున్నాడు వీళ్ళు. కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే ఒక కాన్ఫిడెన్స్. అంటే అధికార పార్టీ ఎక్కువ చేస్తే భయం పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ భయపెట్టాలని భయం అట్లా ఉంచాలి. ఎక్కువ భయపెట్టేస్తే అది పోయిందనుక ఇంకా బీభత్సంగా ఉంటుంది. కాబట్టి ఈ 2-3 కారణాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రో యాక్టివ్ అయిపోయింది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నిన్న చేసిన మంచి పని. వాస్తవానికి నిన్న పోలీసుల్ని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అని వదిలేశారు చూడు, అది మంచిది. దానివల్ల 10% ప్రచారంలోకి వచ్చింది. నిజంగా కానీ రేపు నిన్న కానీ హౌస్ అరెస్టులు అరెస్టులు జరుగుంటే బీభత్సంగా ఉంటుంది. అది లేనిపోని కాంప్లికేటెడ్ చూస్తుంది. నేను వరకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా మంచి పని చేసింది. ఆ డెమోక్రసీ కూడా మంచిది. కాబట్టి ఈ 2 కారణాలు చూసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ యాక్టివ్ కావడానికి వాళ్ళ కారణం కన్నా
కూటమి వాళ్ళు వ్యవహరించిన కారణాలు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, సరే, పోలీసులకు సంబంధించిన వ్యవహారం వచ్చింది కాబట్టి నిన్న అంబటి రాంబాబు గారికి సంబంధించిన ఒక ఇష్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ఆయన ఒక పోలీస్ సిఐతో ఆయన గొడవ పడ్డారని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్, లేదంటే సిఐఏ కావాలని చెప్పేసి ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పేసి వీళ్ళు కామెంట్స్ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి తీరు చూస్తుంటే కొంతమంది పోలీసులకు సంబంధించిన తీరు ఒక మాజీ మంత్రులకు సంబంధించో లేదంటే జిల్లా అధ్యక్షులకు సంబంధించో మినిమం ఒక కర్టసీనో లేదంటే ఏదో ఒకటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి. సో ఈ తీరుని ఎలా చూడాలి? పోలీసుల వ్యవహారం గత కొంతకాలంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తుంటే ఇలా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపించడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు పోలీసులు మధ్యలో నలిగిపోతున్నారు అనుకోవచ్చా, లేదంటే కావాలని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ప్రవర్తన చేస్తున్నారు అనుకోవాలా? అంటే ఈ మధ్య అంటే ఆయన వైసీపీలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఎంపీ అయ్యాడు కదా మాధవ్ గారు. అందరూ మాధవలు అయిపోవాలనుకుంటున్నారని తెలియదు. అంటే ఆయన కూడా అప్పుడు దేశ దివాకర్ రెడ్డి బస్తీ మీద సవాలు సలహా వేసిన దీన్ని కట్ చేస్తే ఎంపీ కంటే ఎంపీ అయిపోయినాడు. అట్లా అందులో అవుతున్నారని నాకు తెలియదు. అది చాలా ప్రమాదం. కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 2-3 ఘటనలు అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పట్టిన సందర్భంగా ఒక ఎస్ఐనో సిఐనో నేను బట్టలు వేసుకుని ఎందుకంటే జగన్ ని తిడతా పోస్ట్ పెట్టడం. 2 నిన్న రాంబాబు గారితో వాద ప్రతివాదాలు, మొన్న తెనాలిలో గొడవలు, ఇవన్నీ చూసినప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ లేటెస్ట్ గా రాంబాబు గారి విషయంలో రాంబాబు గారిది తప్పు లేదా పోలీసులది ఎస్సీఐ గారిది తప్పు అని నేను అన్నాను. ఇద్దరు కూడా నువ్వేం చేస్తావు అంటే నేను కూడా నువ్వేం చేస్తాను అంటావు. మీరు జర్నలిస్ట్ కావచ్చు, నేను అనలిస్ట్ కావచ్చు.